హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత్ వ్లాగ్స్. సో ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అండ్ యాక్చువల్లీ ఈ మ్యారేజ్ వ్లాగ్ అనేది చాలా తొందరగా పోస్ట్ చేయాలి అని అనుకున్నాను. బట్ ఐ హ్యాడ్ థ్రోట్ పెయిన్ అనమాట. సో వాయిస్ సరిగ్గా లేదు. సో కొద్దిగా డిలే అయింది. ఐఎమ్ సారీ. అండ్ ఐ మేక్ షూర్ నెక్స్ట్ వ్లాగ్స్ అని నేను టైం టు టైం అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ ఏమంటే ఇది మ్యారేజ్ డే అనమాట. సో ఇంకా సాటర్డే. సో మార్నింగ్ లేసి ఇంకా ఇంట్లో ఉన్న రిచువల్స్ అవన్నీ కంప్లీట్ చేసి మేము 5:30కి బయలుదేరామన్నమాట. సో ఇంకా అమ్మ కాళ్ళకి పసుపు అవన్నీ రాసి అండ్ ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని మేము బయలుదేరాం. అండ్ మీరు చూడొచ్చు సన్ రైజ్ టైం అనమాట మార్నింగ్. అండ్ ఎంత ప్లెజెంట్గా ఉందో. అండ్ దాంతోపాటు కోల్డ్ బ్రీజ్ విత్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మ్యారేజ్ వైబ్స్. ఐ రియలీ లవ్ దాట్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మేము కార్లో వెళ్తున్నాం. అండ్ ఇక్కడ అత్త మాతో ఉంది అండ్ అమ్మ అండ్ ఆల్సో లక్ష్మి అమ్మమ్మ మాతో ఉంది. సో వీ ఆల్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అండ్ మంచిగా రెడీ అయ్యి వెళ్ళారు. ఇంకా అమ్మ చూసుకుంటుంది చూడండి ఇప్పుడు. బాగున్నానా? బాగున్నావు మమ్మీ, బాగున్నావు. సో ఇట్స్ ఆల్ ఫన్. అండ్ దాని తర్వాత యాక్చువల్లీ మా ఊరు సైడ్ అంటే మోస్ట్లీ మ్యారేజెస్ మాలకొండ మీదైనా చేసుకుంటారు, లేకపోతే ఇంట్లో అయినా చేసుకుంటారు. పెళ్లి మండపం మీద చాలా తక్కువ అనమాట చేసుకోవడం. ఎందుకంటే మా ఊర్లో చాలా స్పేస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇంటి దగ్గరే మంచిగా మండపం కట్టించి అట్లా చేసుకుంటాం. లేకపోతే కొంతమంది మొక్కుకొని ఉంటారనమాట, పెళ్ళి మంచిగా జరగాలి, లేకపోతే సమ్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా మొక్కుకుంటాం, లేకపోతే నార్మల్గా అయినా మాలకొండ మీద చేసుకుంటాము అని అనుకొని ఉంటాం. సో అట్లా మేము మాలకొండ మీద చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. సో ఇక్కడ మనోజ్ మామ వాళ్ళ డాడీ మాలకొండ మీద పెళ్లి జరిపిస్తాను అని మొక్కుకున్నారనమాట. సో ఇంకా ఆ ప్రకారంగా మాలకొండ మీద పెళ్లి జరిపిస్తున్నారు. అండ్ మాల్కొండ అంటే మా ఇంటి కులదేవం అనమాట. అంటే లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళు అక్కడ వెలిసి ఉంటారు. సో మేము చాలా కాలం నుంచి ఆ స్వామిని కొలుస్తూ ఉన్నాం. అండ్ మ్యారేజెస్ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. సో యాక్చువల్లీ మాల్కొండ అనేది సాటర్డే మాత్రమే ఓపెన్ అవుతుంది. సో ఎన్నో పెళ్ళిళ్ళు సాటర్డేస్ జరిపిస్తారు. సో ఇంకా అలానే మాకు తెలిసిన వాళ్ళది వేరే వాళ్ళ మ్యారేజెస్ కూడా ఉండింది అక్కడ. సో వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నారు. సో మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళాం. ఇంకా తర్వాత ఇక్కడ మనోజ్ మామ వాళ్ళ దగ్గరికి మేము వచ్చాము. అండ్ ఇక్కడ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఉన్నింది, పొంగలి విత్ సాంబార్ అండ్ చట్నీ. ఐ రియలీ లవ్డ్ ఇట్. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను దాంతోపాటు ఐ లవ్ ద ప్లేట్. యాక్చువల్లీ అది ప్లాస్టిక్ ప్లేటే, బట్ అది చూడండి ఎంత మంచి డిజైన్తో ఉంది సిల్వర్ కలర్లో. సో ఐ రియలీ లవ్ దట్ ప్లేట్ ఆల్సో. బట్ ఏం చేయలేము, తిన్నాక పడేయాలి కాబట్టి పడేసి వచ్చాను. అండ్ యాక్చువల్లీ పొంగల్ చాలా బాగుండింది. పొంగల్ కన్నా చట్నీ లైక్ నేను ఎట్లా చేస్తానో అట్లానే అనిపించింది నాకు చట్నీ. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. సో ఇంకా మేము ఆ మ్యారేజ్ అటెండ్ చేసి ఇక్కడ టిఫిన్ తినేసి పైకి వెళ్ళేలోపు పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు వాళ్ళు పైకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. అంటే మనోజ్ మామ అండ్ కాబోయే పెళ్లి కూతురు అనమాట, అంటే వాళ్ళ కాబోయే మెసేజ్ పైకి వెళ్ళిపోయారు ఆల్రెడీ ఇంక అందరూ. బట్ మేమే కొద్దిగా లేట్ అనమాట. అండ్ మాల్కొండ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఫెసిలిటీ. అంటే ఫ్రీ బస్ అనమాట. ఈ కింద నుంచి కొండపై దాకా ఫ్రీ బస్ అనే ఆప్షన్ ఉంది. లేకపోతే చాలామంది తిరుపతి లాగా మెట్లు ఉంటాయి. ఇంకా మెట్ల మీద మెట్లు పూజ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే ఎవరు వెహికల్లో వెళ్ళిన వాళ్ళు వాళ్ళ వెహికల్లో వెళ్ళొచ్చు. సో యాజ్ మేము పెళ్ళికి వచ్చాము అండ్ పెళ్లి వెహికల్లో వచ్చాము కాబట్టి ఆ వెహికల్స్ అన్ని పైకి వెళ్ళిపోయాయి. సో మేము ఆటోలో వెళ్ళాము. ఎందుకంటే బస్సులో వెళ్ళాలంటే అక్కడ నుంచి ఈ దూరం సైడ్ నడిచి వచ్చి మళ్ళీ బస్ ఎక్కాలి. సో వి థాట్ ఇట్స్ బెటర్ టు గో ఇన్ ఆటో అనమాట. అండ్ యాక్చువల్లీ ఇది రూట్ కూడా ఎగ్జాక్ట్లీ లైక్ తిరుపతి లాగే అనిపిస్తుంది నాకు. అసలు ఏం డిఫరెన్స్ ఉండదు. అంటే కొండ కాబట్టి ఇంక దాంట్లో జిగ్జాగ్ రోడ్స్ అట్లా ఉంటాయి. అండ్ పైన మీరు చూడండి ఎన్ని వెహికల్సో. ఎందుకంటే మాల్కొండ అనేది ఓన్లీ సాటర్డే ఓపెన్ అయ్యి ఉంటుంది. వేరే ఏ రోజు పూజలు అట్లా ఏం జరిపించరు. ఓన్లీ సాటర్డే మాత్రమే. అండ్ ఆ కొండ పైన ఏ పంతులు కూడా ఉండరు వేరే రోజులు. ఓన్లీ సాటర్డే మాత్రమే అనమాట. సో ఇంకా సాటర్డే మాత్రమే అందరూ వస్తారు. అండ్ స్పెషాలిటీ ఏమంటే మాల్కొండ మీద పెళ్లి జరిపించడానికి అసలు ఏ ముహూర్తాలు చూసుకోరు. అండ్ జాతకాలు అంటే జాతకాలు చూస్తారు ఆబ్వియస్లీ, బట్ ముహూర్తాలు ఏమి ఉండవు మాల్కొండ మీద పెళ్ళికి. ఏ సాటర్డే అయినా వెళ్ళి పెళ్లి చేసుకొని రావచ్చు. అండ్ దట్స్ రియలీ సో గుడ్. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాలు పెళ్లి చేసుకునే వాళ్ళతో ఉంటాయన్నమాట. సో అలాగా. అండ్ నేను ఇక్కడ మమ్మీని టీస్ చేస్తూ ఉండే, మమ్మీ మీ పెళ్ళి కూడా ఇక్కడే కదా అయింది అట్లా ఇట్లా అని. దట్ వాజ్ ఆల్ ఫన్. అండ్ ఇదే పెళ్ళి సత్రం అనమాట. లోపల అంటే పెద్ద హాల్ లాగా ఉంటుంది. అండ్ ఎంతోమంది పెళ్లి చేసుకుంటూ ఉంటారు. మీరు చూడండి ఎంతమంది అనమాట. అంటే వీళ్ళందరూ అంటే మనోజ్ మామ వాళ్ళ పెళ్ళికి వచ్చిన వాళ్ళు కాదు, ఎవరు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అండ్ అట్లా మాకు కూడా ప్లేస్ అలాట్ చేసి ఉంటారు ఇంత అని. సో ఇక్కడ అలాట్ చేశారు. అండ్ ఇక్కడ పెళ్లి స్టార్ట్ అయింది మనోజ్ మామ వాళ్ళది. మేము వచ్చేసరికి అబ్బాయి అమ్మాయి వచ్చి కూర్చొని ఇంకా పూజ అవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉండే. అండ్ మీ అందరికీ మ్యారేజ్ అంటేనే ఐడియా ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే మ్యారేజెస్ అంటే ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి అండ్ కంప్లీట్ ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంటుంది అండ్ సో మచ్ ఆఫ్ కామెడీ ఉంటుంది.
అండ్ మెయిన్లీ ఏమంటే టుగెదర్నెస్ ఉంటుందన్నమాట. మనం ఎంత దూరం ఉన్నా ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా కలుసుకుంటూ ఉంటాము. సో ఈవెన్ ఐ లవ్ దాట్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎంతమంది పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అండ్ అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి అండ్ ఆ మధ్యలో ఇక్కడ కూడా. అండ్ ఐ హోప్ మీరు ఈ మ్యారేజ్ వ్లాగ్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అండ్ దాంతోపాటు మా మనోజ్ మామని అండ్ అక్కని బ్లెస్ చేస్తారు. బికాస్ దే ఆర్ గోనా స్టార్ట్ దేర్ ప్రెషియస్ న్యూ లైఫ్. సో లెట్ దెమ్ బీ హ్యాపీ టుగెదర్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ ఆల్సో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ఈ మాల్కొండలో చాలా చరిత్రలు ఉన్నాయన్నమాట. అంటే చాలా రియల్ ఫ్యాక్ట్ అయిన హిస్టరీస్ ఉన్నాయి. అంటే నాకు కూడా మా నాయనమ్మ వాళ్ళు చెప్తేనే తెలిసింది. సో అట్లా జనాలు నిజమని నమ్ముతూ ఉంటారు అండ్ ఇట్స్ ఆల్సో రియల్. ఎందుకంటే అవన్నీ జరిగాయి అండ్ అవన్నీ కన్నుకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ నేను ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. సో అంటిల్ దెన్ వాచ్ అండ్ ఎంజాయ్ ద వీడియో. అంతే 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 So finally Manoj Mama is married now. So happy married life Manoj Mama. అండ్ ఇక్కడ పెళ్ళి అంతా అయిపోయాక ఇంకా తలంబ్రాలు అవన్నీ పోసుకున్నారు. అండ్ యాక్చువల్లీ మాల్కొండ మీద ఏమంటే పెళ్ళి అయిపోయాక దేవుడి దర్శనానికి వెళ్ళాలి. సో ఇంకా ఇక్కడ తలంబ్రాలు పోసుకొని హియర్ ఇట్ వాజ్ ఆల్ ఫన్ ఫ్యాక్ట్ అనమాట. తలంబ్రాలు పోసుకోవడం లేకపోతే ఆ పూసలు అవన్నీ పోసుకోవడం అండ్ థర్మోకల్ బబుల్స్ అవన్నీ ఎంజాయ్ చేశాక ఇంక బయటకు వచ్చేసాం. అండ్ ఇక్కడ మీరు చూడండి కొండ మీదైనా ఎంత డెవలప్మెంట్ చేశారో మాల్కొండని. ఇట్ రియలీ సో నైస్. అండ్ యాక్చువల్లీ మేము చిన్నప్పుడు అండమాన్లో ఉన్నప్పుడు ఇయర్లీ వన్స్ ఊరికి వస్తూ ఉంటాం సమ్మర్ వెకేషన్స్ అప్పుడు. సో అప్పుడు ఒక్కసారి వచ్చేవాళ్ళం ఇయర్లీ వన్స్. బట్ వన్స్ వీ హ్యాడ్ షిఫ్టెడ్ టు ఆంధ్ర కంప్లీట్లీ, అంటే సొంత ఇల్లు కట్టించుకొని. సో అప్పటి నుంచి మేము ప్రతి మంత్ వస్తాం. అంటే మేము రాకపోయినా అమ్మాయినా ఖచ్చితంగా వెళ్తుంది ఇంట్లో ఉన్నప్పుడు. సో అలా. అండ్ ఆ పక్క జనాలు ఉన్నప్పుడు మీరు చూడండి అక్కడ 100 రూపీస్ టికెట్ లైన్ అనమాట. అక్కడ వెళ్తే 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్న లైన్ అంటే ఫ్రీ లైన్, అంటే ఫ్రీ దర్శనం అనమాట. సో అట్లా వేరియేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మీరు చూడండి 100 రూపీస్ టికెట్ యాక్చువల్లీ చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటారు అండ్ ఫ్రీ దర్శనం ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారు. బట్ ఏమంటే లోపల కొద్దిగా ఎక్కువ క్లమ్జెస్ ఉంటాయి. అంటే ఇంకా మా తిరుపతి లాగా ఎక్కువ మూవ్స్ ఉంటాయి, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, అట్లా ఫుల్ టర్న్స్ ఉంటాయి ఇక్కడ చూడండి అట్లా. సో మేము యూజువలీ ఫ్రీ దర్శనానికే వస్తూ ఉంటాము అండ్ 100 రూపీస్ దర్శనానికి కూడా వెళ్తూ ఉంటాం. ఎప్పుడు అంటే ఇంకా మాతో పాటు చిన్నపిల్లలు ఎవరన్నా, పిన్ని వాళ్ళ పిల్లలు, బాబాయ్ వాళ్ళ పిల్లలు అట్లా ఎవరైనా ఉంటే అట్లా వెళ్తాం, లేకపోతే మోస్ట్లీ ఇక్కడ వెళ్తాం. అండ్ యూనో వాట్ ఈస్ ద ట్రూత్ వై వి గో ఇన్ ఫ్రీ టికెట్ అది కూడా మీకు చెప్తాను. సో ఇంకా అట్లా చేసుకొని ఇంక లోపలికి వెళ్ళాం. యాక్చువల్లీ లోపల వీడియో తీయడానికి ఎలా లేదు. సో నేను ఎట్లా ట్రై చేశాను. సో ఇక్కడే నరసింహస్వామి మాత్రం వెళ్తుంటారు, ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉండదు, నరసింహస్వామి మాత్రమే ఉంటారు. సో నేను అక్కడ వీడియో తీయలేదు అండ్ వి వర్ బ్లెస్డ్. అండ్ బయటకు వస్తూ మా మమ్మీ వాళ్ళ డాడీ అనమాట ఈయన, అంటే మా తాతయ్య. సో ఆయన కనిపించారు. సో మేము ప్రతిసారి ఫ్రీ దర్శనానికి ఎందుకు వస్తూ ఉంటామంటే తాతయ్య అక్కడ సేవ చేస్తారు. సో మేము ఫ్రీ దర్శనానికి వచ్చినా లోపల అక్కడ దర్శనం దగ్గర మమ్మల్ని లోపల పిలుచుకుంటారనమాట దర్శనానికి. సో ఇంకా అట్లా మేము 100 రూపీస్ టికెట్ దర్శనం లైన్లోనే వచ్చేస్తాము. సో ఇట్స్ వెరీ నైస్ టు అస్. ఎందుకంటే తాతయ్య సేవ చేస్తారు కాబట్టి అక్కడ అందరికీ తెలుసు మా మమ్మీ అంటే. సో ఇంకా వాళ్ళే డైరెక్ట్గా తీసుకొస్తారు. ఇంకా ఇక్కడికి బయటకు వస్తూ అంటే ఇది 100 రూపీస్ దర్శనం వాళ్ళకే ఈ రూట్ అనమాట. సో ఇంకా మేము బయటకు వస్తూ ఒక చిన్న కేవ్ లాగా ఉంటుంది. ఇంకా మమ్మీ అక్కడ ప్రతిసారి మెడిటేషన్ కూర్చుంటే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా. సో ఇంకా మాతో లక్ష్మి అమ్మమ్మ కూడా ఉన్నారు. సో అమ్మమ్మ కూడా కాసేపు కూర్చొని మెడిటేషన్ చేశారు. ఇంకా అట్లా అయిపోయి ఇంకా మేము కొద్దిగా ఫొటోస్ అవన్నీ దిగి వి వర్ కమింగ్ అవుట్. మీరు చూడండి అసలు ఎంత పాసిబులో ఇది. అంటే ఒక కేవ్ అనమాట, అంటే కంప్లీట్లీ స్టోన్స్, ఒక ఏమంటారు కొండ మధ్యలో నుంచి రూట్, దాని లోపల దేవుళ్ళు వెలిసారు. ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఓన్లీ ఆర్ రిలీజన్స్ ఆర్ ఇన్ ఆర్ ఫెయిత్ అనమాట. అంటే మనం ఎంత బ్లెస్డ్ అంటే వీ కెన్ సీ సో మచ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ లైఫ్. అంటే ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవుతుంది అనేది ఇవే. సో ఇంకా మీరు చూడండి. అండ్ అట్లా మేము బయటకు వచ్చాము అండ్ అక్కడ పెయింటింగ్స్ అవన్నీ వేస్తున్నారు పైన కొండ మీద. అంటే ఇంకా విష్ణుమూర్తి అవతారాలు, లేకపోతే శంఖ చక్ర అండ్ నామాలు అట్లా. అండ్ దాట్స్ ఆల్సో సో క్యూట్.
అండ్ ఇక్కడ మేము బయటకు వస్తూ ఉండగా అక్కడ ఫ్రీగా మజ్జిగ ఇస్తూ ఉన్నారు. అది ఎవరు? మాకు అన్నీ తెచ్చిచ్చారు. మాల్కొండ వాళ్ళే, అంటే వాళ్ళే ఇస్తూ ఉండే అనమాట మజ్జిగ. సో ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మజ్జిగ అండ్ వాటర్ అక్కడ కంప్లీట్ క్యూలో పెట్టేసి ఉంటారు వాళ్ళు. సో ఇక తాగేస్తూ ఉండొచ్చు. సో ఇంక మేము తాగేసి అట్లా బయటకు వచ్చాము. అండ్ యాక్చువల్లీ గైజ్ ఈ సమ్మర్లో మజ్జిగ, వాటర్ లేకపోతే ఏదైనా డైల్యూటెడ్గా ఎక్కువ లిక్విడ్గా ఉండేది ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మీరు చూడొచ్చు 35 డిగ్రీస్, 34 డిగ్రీస్, ఇంకా కొన్ని రోజు ఇంకా నెక్స్ట్ మంత్ పోతే ఐ గెస్ 50 కూడా వచ్చేస్తుంది. లైక్ 50 దాకా రీచ్ అయిపోవచ్చేమో మనం, అసలు ఇబ్బందే లేదు అసలు. అండ్ ఈ ఇయర్ ఏమంటే ఎందుకో అసలు చాలా మరీ ఎక్కువగా చిరాకుగా ఉంటుంది సమ్మర్లో. అండ్ ఇట్స్ ఆల్ ఓకే, మనం బేర్ చేయాలి, ఇంకా తప్పదు. అండ్ దానికోసమే కొద్దిగా వాటర్ అట్లా తాగుతూ ఉండండి. సో ఇంక నరసింహస్వామిని దర్శనం చేసుకొచ్చాక ఇక్కడ మనం పైన లక్ష్మీ అమ్మవారు వెలిసి ఉంటారనమాట. అంటే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు ఉంటారు పైన, కింద నరసింహస్వామి మాత్రమే. సో దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది. లక్ష్మీ నరసింహ అంటే నరసింహస్వామి వారి మీద లక్ష్మీ అమ్మవారు అలిగి పైన కొండ మీద వెళ్ళి కూర్చొని అన్నమాట. అంటే ఈ ఇంకొక కొండ మీద. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ. మాకు ఒక జారిపోయింది. సో ఇంకా ఇక్కడ పైన మనోజ్ మామ వాళ్ళు మాకన్నా తొందరగా దర్శనం చేసుకొని కిందకి వెళ్ళిపోయారు. సో ఇంకా మేము నిదానంగా కొద్దిగా మెట్లు వేసుకొని నడుస్తూ ఉన్నాం. అండ్ అమ్మ వాళ్ళు కొద్దిగా వెనకే ఉన్నారు. అండ్ నేను, సఫీనా బ్రో నాతో కొద్దిగా ఫాస్ట్గా మేము పైకి ఎక్కేసాము. సో ఈ కొండ ఏమంటే నేను యాజ్ మీకు చెప్పాను కి లక్ష్మీ అమ్మవారు అలిగి పైకి వచ్చి ఈ కొండ మీద కూర్చున్నారు. సో అప్పుడు నరసింహస్వామి కింద నుంచి లేచి పైకి వెళ్ళి అమ్మవారిని బుజ్జగిచ్చి కిందకి తీసుకొద్దామని అనుకున్నారు. బట్ అమ్మవారు అస్సలు ఒప్పుకోలేదు. అండ్ కిందకి రావడానికి అసలు ఒప్పుకోలేదు. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మేము పైకి వెళ్తున్న దారి చాలా చిన్న సందులాగా ఉంటుంది. అంటే మరీ ఒక వ్యక్తే పడతారు. బట్ దాంట్లో ఏమంటే ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా పట్టొచ్చు అనమాట. ఎంత లావు ఉన్న వ్యక్తి అయినా పట్టేస్తారు. అండ్ ఎంత పెద్ద ఆబ్జెక్ట్ అయినా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే పెద్ద పెద్ద మూటలు, పెద్ద పెద్ద పూల దండలు అవన్నీ ఏవైనా పైకి వెళ్ళిపోతాయండి. మీరు చూడండి ఎంత చిన్న దారో. అండ్ హార్డ్లీ ఒక నేను లేకపోతే నాకన్నా ఇంకొద్దిగా హెవీగా ఉండేవాళ్ళు పడతారు అంతే, అట్లా అనిపిస్తుంది. బట్ ఎంత లావుగా ఉన్న వాళ్ళని పైకి ఎక్కుతారు. బట్ దీంట్లో ఒక ఫ్యాక్ట్ ఏమంటే దీంట్లో ఈ పెళ్ళిళ్ళప్పుడు మేళతాళాలు వాయిస్తారు కదా, అది మాత్రం దీంట్లో పట్టదండి. అది ఎందుకు అంటే నరసింహస్వామి అమ్మవారికి ఇచ్చిన శాపం. ఎందుకంటే అమ్మవారిని పైనుంచి కిందకి రావద్దు అంటే రాను అన్నారు అమ్మవారు. సో అప్పుడు నరసింహస్వామి అమ్మవారికి ఇచ్చిన శాపం అనమాట. నీకు మేళాలు తాళాలు చాలా ఇష్టం కదా, సో నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఇది మాత్రం నేను పైకి రానివ్వను, మిగతా ఏవైనా రావచ్చు అని. సో ఇంకా అప్పటి నుంచి ఎంతో ట్రైస్ కూడా చేశారు. ఇట్స్ ఆల్ ట్రూ అనమాట. సో అట్లా జరిగింది. సో దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ దాట్. మీరు చూడొచ్చు, నేను చూపిస్తున్నా మీకు. హార్డ్లీ నా హ్యాండ్ పడుతుంది దాంట్లో. అంటే ఒక కాలు పెడితే ఇంకొక వ్యక్తి కాలు పెట్టేంత ప్లేస్ లేదు దాంట్లో. సో కాకపోతే ఎంత లావుగా ఉన్న వ్యక్తి అయినా ఎక్కుతారు దీని మీద, బికాజ్ ఐ హ్యావ్ వర్చువలీ సీన్ ఇట్. కాకపోతే ఇంకా నరసింహస్వామి ఇచ్చిన శాపం వల్ల ఆ మేళ తాళాలు మాత్రం పైకి రావు. అండ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఫర్ వాట్ ఇట్ ఈస్. అండ్ అట్లా జరిగిందనమాట. అండ్ ఇవన్నీ నేనేదో బుక్లో చదివితే నాకు తెలియలేదు, మా నాయనమ్మ నాకు చెప్తే తెలిసింది. సో మన పేరెంట్స్ కానీ లేకపోతే మన గ్రాండ్ పేరెంట్స్ కానీ మనకి చెప్తేనే తెలుస్తాయి. అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ మీ గ్రాండ్ పేరెంట్స్తో కూడా మీరు ఇవన్నీ తెలుసుకోండి. ఎందుకంటే మనం ఇవి తెలుసుకుంటేనే ఫ్యూచర్లో మన పిల్లలకి లేకపోతే మన కమింగ్ అప్ జనరేషన్కి మనం ఇవన్నీ చెప్పగలం. సో ఎందుకంటే హిస్టరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ హిస్టరీ రిలేటెడ్ గాడ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అది కూడా మన ఇంటి దేవత, ఇంటి దేవుడు అనే హిస్టరీ ఇంకా చాలా. ఎందుకంటే వాళ్ళని పూజిస్తుంటేనే మనం ఇంత సుఖంగా అండ్ వాళ్ళు మనకిచ్చే బ్లెస్సింగ్స్తో మనం బాగుండగలం. సో అట్లా అనమాట. అండ్ ఇక్కడ అండ్ లక్ష్మీ నరసింహస్వామి అని పేరు ఎందుకు వెలిసింది అంటే ఇంకా అమ్మవారి పైకి వచ్చాక నరసింహస్వామి కూడా ఇంకా పైనే ఉండి ఇంకా పైనే వెలిసారు అట్లా. సో ఇక్కడ చాలామంది మొక్కుకుంటూ ఉంటారు అమ్మవారికి చీరలు పెట్టుకొని అట్లా. అండ్ ఆ చీరను ఏం చేస్తారంటే అమ్మవారికి కట్టి దాన్ని మళ్ళీ ఇక్కడ కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు. అంటే అమ్మవారికి కట్టిన చీర కదా, సో అలా సెంటిమెంట్గా కొనుక్కుంటూ ఉంటారు. సో ఇక్కడ లోపలే లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు వెలిసేసి ఉంటారు. సో కింద నేను చూపించింది అక్కడ నరసింహస్వామి మాత్రమే ఉంటారు. కాకపోతే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు ఉంటారు, అంటే జంటగా. సో ఇంకా మనం దర్శనం అవన్నీ చేయించుకొని ఇంకా బొట్టు పెట్టుకొని తీర్థం తీసుకొని బయలుదేరాం. యాక్చువల్లీ చాలా స్ట్రెస్డ్ అవుట్ అయిపోయాయి ఆల్రెడీ. ఎందుకంటే ఇట్ వాజ్ బై 11:30, 12 అయింది ఆల్రెడీ. అండ్ ఎండ ఫుల్గా ఉండింది. అంటే ఎండ లేకపోయినా సెగ అనమాట బాగా. అండ్ ఆ కొండపైన ఎక్కువ గాలి కూడా రాదు. చెట్లు ఉంటాయి కానీ గాలి అంతగా రాదు, మీరు చూడొచ్చు. సో అట్లా అనమాట. అండ్ ఆల్సో ఇది కొద్దిగా నమ్మకంగా చెట్టు. అండ్ ఇదేం చెట్టు అంటే ఇది పీపల్గా పేడ్ అంటారు హిందీలో. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ వి టెల్ ఇన్ తెలుగు. హిందీలో అయితే పీపల్గా పేడ్ అంటారు.
దీంట్లో కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు ముడుపులు కట్టి అట్లా చేస్తూ ఉంటే జరుగుతాయని. అండ్ చాలామంది పెళ్లి డిలేస్ అవుతున్నాయి, పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే ఎడ్యుకేషన్స్లో బ్యాక్ పడుతుంటాం, జాబ్స్లో కొద్దిగా డిలే అవుతుంటాం, అట్లా జనాలు అంటే మొక్కు కూడా చేస్తూ ఉంటారు. అండ్ మొక్కు తీర్చాక దానికి అట్లా తెచ్చి అక్కడ పైన కడుతూ ఉంటారనమాట. అంటే పెళ్ళైన వాళ్ళు పెళ్లి టోపీ కానీ లేకపోతే బాసికం కానీ చేతికి కంకణం కానీ అక్కడే కట్టేసి వస్తూ ఉంటారు. సో ఇట్స్ లైక్ దాట్. అండ్ ఇక్కడ మేము కిందకు వస్తున్నప్పుడు ఈ ఫోటో వాళ్ళు కనిపించారు. యాక్చువల్లీ మేము చిన్నప్పుడు మేము ఎప్పుడో ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ వెళ్ళినప్పుడు కూడా ఈ ఫొటోస్ ఆయనే ఉంటాడు. అంటే ఇంక పర్మనెంట్ ఫోటో తీసి అప్పుడే చేస్తూ ఉంటాడు ఆయన అనమాట. సో ఇంక అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. అండ్ మేము ఎప్పుడు దింపుకోలేదు, ఎందుకంటే మేము ప్రతిసారి ఫోన్స్ క్యారీ చేస్తాం అండ్ మనం దిగుతాం. అండ్ ఇక్కడ ఏమైందంటే ఒక కోతి అక్కడే కూర్చొనే ఉండింది అండ్ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ గెటింగ్ డిస్టర్బ్డ్. యూజువలీ మంకీస్ ఏమంటే జనాలను చూసి మనం దాని దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఇరిటేట్ అయిపోయి మన మీదకి ఎగబడుతూ ఉంటాయి. బట్ ఈ మంకీ ఎందుకో ఇట్ వాజ్ సో కామ్ అండ్ కూల్. దాని పక్కన మేము నించొని ఫొటోస్ దిగుతున్నా, వీడియోస్ తీస్తున్నా ఏమనలేదు. ఇట్ వాజ్ సో హ్యాపీ. అండ్ మా మమ్మీ బ్యాగ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చాక్లెట్ ఉండింది. మా మమ్మీ తీసి ఆ మంకీకి ఇచ్చిందనమాట. బట్ పాపం దానికి ఓపెన్ చేయడం తెలియక ర్యాపర్ అది ఉంచుకొని చాక్లెట్ కింద పడేసింది. మళ్ళీ మా మమ్మీ తీసి దాన్ని అక్కడ పెడితే అది మంచిగా తినేసి ఇంక వెళ్ళిపోయింది. యూజువల్లీ మంకీస్ అయినా మనం ఇస్తున్నప్పుడు పైకొచ్చి అట్లా రైజ్ అవుతూ ఉంటాయి. బట్ దిస్ వాజ్ సో క్యూట్. అండ్ మా మమ్మీకి కూడా చాలా హ్యాపీ అనిపించింది మంకీస్, ఎందుకంటే మా మమ్మీ కూడా మంకీయే. సో ఇంక అట్లా కింద కోసం. అండ్ యాక్చువల్లీ మాల్కొండ మీద మంకీస్ చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా ఉంటాయి. సో యాక్చువల్లీ ఈసారి తక్కువ కనిపించాయి ఎందుకో. ఇంకా ఎండ కదా పాపం అవి కూడా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఇంకా మేము లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరి దర్శనం చేసుకొని ఇంకా మేము కిందకు వచ్చేస్తూ ఉంటాం. అండ్ యాక్చువల్లీ ఈ మంకీస్కి ఐ ఫీల్ బ్యాడ్ ఎందుకు అంటే ఈ టెంపుల్ ఓన్లీ సాటర్డే మాత్రమే ఓపెన్ ఉంటుంది కదా. సో అప్పుడు మాత్రమే వాడికి ఫుడ్ దొరుకుతాయి, ఇంకా మిగతా ఏ రోజులు ఎవరు ఉండరు. సో పాపం అవి ఎట్లా చేస్తావో ఏమో మరి. సో ఇంక అప్పుడు అందరు చిప్పలు అవన్నీ వేసేసి వెళ్తూ ఉంటారు, అంటే కొబ్బరి చిప్పలు వేస్తారు, ఇంకా పాపం అలా బ్రతుకుతాయేమో. అండ్ సో ఇంక అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉండింది. అండ్ నేను టేస్ట్ చూశాను అండ్ ఇట్ వాస్ రియలీ నైస్. అంటే అసలు ఏమి ఇబ్బంది అనిపించలేదు, బోర్ వాటర్ లాగా టేస్ట్ అట్లేం లేదు, బాగుంది వాటర్ కూడా. అండ్ ఆల్సో ఇక్కడ ఈ షాప్స్ చూస్తున్నారు కదా, నాకు అది చూసి ఎంత ఐ వాస్ ఫీలింగ్ క్రింజ్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్. చిన్నప్పుడు అక్కడ టిఫిన్స్ కానీ లేకపోతే అక్కడ బొమ్మలు కానీ అవన్నీ కొనికపోతే ఏడ్చి రాదంతం చేసి మా ఇంట్లోని పీడిచ్చి కొనిపించుకునేవాడిని. అండ్ ఇప్పుడు పెద్దయ్యాక అవన్నీ మనం గుర్తు చేసుకొని నవ్వుతూ ఉంటాము. అండ్ యాక్చువల్లీ మీ పిల్లలు కానీ మీ ఇంట్లో ఎవరైనా కిడ్స్ కానీ ఇట్లా చేస్తూ ఉంటే వాళ్ళని పెద్ద కొట్టి తిట్టి అట్లా ఏం చేయకండి, బికాజ్ వాళ్ళు ఇప్పుడు చేస్తే ఫ్యూచర్లో అవన్నీ వాళ్ళకి మెమరీస్గా ఉంటాయి. సో ఐ ఫీల్ ఈ పిల్లలు ఎప్పుడైనా అల్లరి చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి పెట్టనియండి, వాళ్ళే కామ్గా డౌన్ అయిపోతారు. అండ్ ఆల్సో ఫ్యూచర్లో వాళ్ళకి ఒక మంచి మెమరీ ఇవన్నీ. సో అట్లా. అండ్ అక్కడ ఆల్సో మాల్కొండలో లోపల గోశాల ఉంది. అక్కడ గోశాలలో ఉండే వ్యక్తి అక్కడ ఆ ఆవుని మేపుతూ అండ్ ఆల్సో లక్ష్మీ అమ్మవారిది స్తోత్రాలు ఉంటాయి. సో అట్లా ఆవుకి చెప్తూ ఉన్నాడనమాట. అండ్ ఆ ఆవుకి పాపం ఎంత బాగా తెలుసు ఆ స్తోత్రం కంప్లీట్ అయిపోయాక ఎవరైనా ఏదైనా ఆహారం పెడితే తినాలి అని. సో మీరు చూడండి ఆయన చెప్తున్నాడు, దాని తర్వాత అది ఆహారం తినదు, అప్పటిదాకా దాని ముందు పెట్టినా అసలు తినలేదు అది. సో ఎనిమల్స్ కూడా సెన్సెస్ ఉంటాయి అని నాకు అనిపించింది. అండ్ తర్వాత దాన్ని ఫుల్ చుట్టూరు మేము తిరిగి ప్రదర్శనలు చేసి ఇంక బయటకు వచ్చాము. అండ్ బయటకు వచ్చేసరికి ఇక్కడ ఎంత మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే ముందైతే మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఈ పైన షట్టర్స్ లేవు, ఫుల్ ఎండ ఉండేది అండ్ కాలు ఫుల్ కాలిపోయేది. అండ్ ఈసారి మ్యాట్స్ కూడా అవన్నీ వేశారు. సో ఇయర్లీ డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి. అండ్ ఆల్సో పాపం ఏమన్నా ముసలోళ్ళు అలా ఉంటారు కదా, నడవలేము అనే వాళ్ళకి కూడా ఈ బస్సెస్ అనేవి ఫెసిలిటీస్ పెట్టారు. అంటే చిన్న చిన్న క్యారీ వ్యాన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ లోపల ఉన్న జనాలు ఏమంటే ఫ్రీ భోజనాలు, అంటే ఫ్రీ భోజనం చెప్పకూడదు, అన్న ప్రసాదం అనాలండి. ప్రతి సాటర్డే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ ఐ గెస్ ఈవినింగ్ కూడా ఉన్నాయి, అంటే 6-7 దాకా ఖచ్చితంగా ప్రసాదం అనేది ఉంటుంది, అంటే అన్న భోజనం ఉంటుంది. సో ఇక్కడ మీరు క్యారీ వ్యాన్ చూసారు, ఇంకా అది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. అండ్ యాక్చువల్లీ మేము మాల్కొండ వెళ్ళిన ప్రతిసారి అన్న భోజనం తింటాము, అంటే ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. బట్ ఇప్పుడు మ్యారేజ్కి వచ్చాం కాబట్టి టైర్డ్ అయి ఉన్నాం. అండ్ ఆల్సో కింద భోజనాలు వీళ్ళు రెడీ చేయించాము కాబట్టి ఇంక అక్కడే వెళ్ళి తినాలి. అండ్ ఈ రూట్ ఏమంటే అంటే నడుచుకొని వచ్చే వాళ్ళకి రూట్ అనమాట ఇది. ఇంకా మెట్లు పూజ చేసుకుంటూ వస్తారు. అండ్ లాస్ట్లో మిగిలిన పసుపు కుంకుమ ఇట్లా రౌండ్గా రాసి అక్కడ నామం వేస్తూ ఉంటారు. అండ్ నాకు కూడా అనిపించింది, మేము కూడా ప్రతిసారి అట్లా వచ్చేవాళ్ళం కదా, సో ఐ ఫెల్ దాట్. అండ్ ఇక్కడ మేము ఇంకా ఆటోలో కిందకి వెళ్ళిపోతున్నాం. ఇంకా అమ్మని అడిగించుకోమని నేను కుల్ఫీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ కిందకి వచ్చాక ఇంకా మాకు అలాట్ చేసిన రూమ్స్ ఉన్నాయి కదా, ఇంకా అక్కడ కూర్చొని నేను బక్కత్త ఇద్దరు అలా ఎంజాయ్ చేస్తున్నాం, అంటే మా సౌజన్య అత్త. సో ఇంకా మ్యారేజ్ అంతా అయిపోయింది అండ్ వీ కేమ్ ఫర్ ద లంచ్ సెక్షన్. ఇక్కడ లంచ్లో లడ్డు, గారె, లెమన్ రైస్, అంటే సారీ చింతపండు పులిహోర, అండ్ ఆల్సో బగారా రైస్, ఇక్కడ రైతా అండ్ వంకాయ కర్రీ, అండ్ ఆల్సో పప్పు,
పప్పు అయిపోయినాక నా ఫేవరెట్ ఇది. అంటే దొండకాయని 1/4 కట్ చేసి దాంట్లో పల్లీలేసి బాగా డీప్ ఫ్రై చేస్తారు. ఇది యాక్చువల్లీ చాలా బావుంటది. అండ్ ఐ ఆల్సో నో ద రెసిపీ. ఐ విల్ ట్రై షేరింగ్ ఇట్ విత్ యూ. పచ్చడి, వైట్ రైస్, వడియాలు, సాంబార్, రసం అండ్ పెరుగు అనమాట. అండ్ ఇంకా మంచిగా భోజనం చేసి వి కేమ్ బ్యాక్ టు హోమ్. అండ్ ఐ హోప్ నేను మీకు ఈ వ్లాగ్లో వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి షేర్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ మ్యారేజ్ వ్లాగ్ టూ. సో స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద వీడియో. బాయ్.